హైదరాబాద్ మెట్రోకు రోజు 1 కోటి నష్టం వస్తుందట. మెట్రో ఛార్జీలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని మెట్రో అంటుంది. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో అనేది మొదటి దశలో L&T సంస్థ నిర్మించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో 2012లోని 14,132 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించి 2015 నవంబర్లో పూర్తి చేసింది. మూడు కారిడార్ పరిధిలో ప్రయాణించే వారి సంఖ్య రోజు 5 లక్షలు చేరింది. కరోనా ముందు రోజు 80 లక్షలకు పైగా L&T ఆదాయం సమకూరేది. కరోనాకు ముందు 80 లక్షల వరకు ఆదాయం సమకూరేది రోజుకి. అయితే 2020 కరోనా లాక్డౌన్తో మెట్రో కుదేలైపోయింది. 2022 నుంచి క్రమంగా కోలుకున్న నష్టాలు ఊపి నుంచి బయటపడలేకపోతుంది. మెట్రో నిర్వహణ రోజుకు సుమారు 1.5 కోటి వరకు నష్టం పడుతుందని L&T అధికారులు చెప్తున్నారు. ఆశించినందుకు ప్రయాణికుల సంఖ్య లేక రోజు 6 లక్షలు పెరగకపోవడము, నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడం నష్టాలు ఎదుగుతున్నాయని పేర్కొంటుందన్నమాట. అందుకని హైదరాబాద్ మెట్రో టికెట్ రేట్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి అనుమతి కోరేందుకు L&T హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రయత్నిస్తున్నారు. రోజుకి 1 కోటి నష్టం వస్తుందని, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఇప్పటికీ వడ్డీ చెల్లించలేకపోతున్నామని L&T సంస్థ చెబుతుంది. అయితే ప్రయాణికులపై అదనమారం ఏదైనా ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ధరలు పెంచడానికి కొద్దిగా వెనకాదే వేస్తుందన్నమాట. టికెట్ల సవరణ విషయంలో HMR సంస్థ ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్లో కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ ప్రజాభిప్రాయం సేకరించి నివేదికను కూడా తయారు చేసింది. మెట్రో L&T చెప్తున్న లెక్క ప్రకారం మెట్రో ఆదాయం ఎంత, నష్టం ఎంత చూద్దాం. 2017-18లోనే ఆదాయం 69 కోట్లు వస్తే నష్టం 58 కోట్లు వచ్చిందని చెప్తున్నారు అన్నమాట. 2018-19లోనే ఆదాయం 318 కోట్లు వస్తే నష్టం 148 కోట్లు వచ్చిందట. 2019-20లోని మెట్రో ఆదాయం 598 కోట్లు వస్తే నష్టం 382 కోట్లు వచ్చిందట. 2020-21లోని ఆదాయం 227 కోట్లు వస్తే 598 కోట్లు నష్టం వచ్చిందట. 2021-22లో ఆదాయం 357 కోట్లు వస్తే నష్టం 1,745 కోట్లు వచ్చిందట. 2022-23లోని ఆదాయం 682 కోట్లు వస్తే నష్టం 1,315 కోట్లు వచ్చిందట. 2023-24లోని 1,399 కోట్లు ఆదాయం వస్తే 555 కోట్లు నష్టం వచ్చిందట. ఇలాగ రోజుకి 1 కోటి నష్టం వస్తుందని చెప్తున్నమాట. మహాలక్ష్మి పథకం ద్వారా మెట్రోకు మహిళల ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోతుందని, కనీస టికెట్ ఛార్జ్ పెంచుకునే అవకాశం కల్పిస్తే కొంత నష్టం పుచ్చుకుంటామని L&T కోరుతుందన్నమాట. మహాలక్ష్మి పథకం ఉంది కదా, దీనివల్ల మహిళలందరూ బస్సులో ప్రయాణిస్తున్నారు. మెట్రోకి ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయిందన్నమాట. అందుకనే టికెట్ రేట్లు పెంచుకుంటామని అంటుంది మెట్రో. రెండో దశ నిర్మాణంపై దృష్టి సారించిన సర్కారు ఇప్పుడు కేంద్రానికి విషయం తెలియజేస్తూ అసలు లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తుందన్నమాట. అంతేకాకుండా కాలుష్య రహితంగా నడిచే మెట్రో రైల్లో టికెట్ ధర అందుబాటులో ఉండాలని, పెంచితే ప్రయాణికుల సంఖ్య పడిపోతుందని అంటుంది. నష్టాలు వస్తున్నాయని చెబుతున్న L&Tకి రవాణా ఆధారిత అభివృద్ధి కింద నగరంలో మరికొన్ని స్థలాలు లీజుకి ఇచ్చేందుకు చూస్తుందన్నమాట. మాల్స్, షాపింగ్లు ఏర్పాటు చేసుకుని వచ్చే ఆదాయంతో నష్టాలు పూడ్చుకోవాలని వారికి సూచిస్తుంది. దీనిపై ఇటు HMR అటు L&T వేచి చూస్తున్నాయంటూ సమాచారం. నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ప్రయాణ ఛార్జెస్ కనిష్ట ధర 10 రూపాయలు, గరిష్ట 60 రూపాయలుగా ఉందన్నమాట. ఛార్జింగ్ సవరణ జరిగితే మెట్రో కనిష్ట ధర 20, గరిష్టంగా 80 వరకు పెరగొచ్చని అంటున్నారు. ఈ విధంగా మెట్రో ఛార్జీలు పెరగచ్చు అనుకుంటున్నారు. కానీ ఆదాయం నష్టం ఇలా ఉన్నాయన్నమాట. 2017లోని 58 కోట్లు నష్టం వస్తాయి. 2018-19లో 148 కోట్ల నష్టం, 19-20లోని 382 కోట్ల నష్టం, 2021లో 598 కోట్ల నష్టం, 2021-22లో 1,745 కోట్ల నష్టం, 22-23లోని 1,315 కోట్ల నష్టం, 2023-24లో 555 కోట్ల నష్టం వచ్చిందని చెప్తున్నారు. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఛార్జీల రేట్లు పెంచాలని వాళ్ళు చెప్తున్నారు మెట్రో వాళ్ళు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.